బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ జరగనున్న నిమ్రా నోవా కాలేజ్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 24 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ జరగనున్న నిమ్రా నోవా కాలేజ్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి లైవ్లో ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టారు? అలాగే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లను చేశారు అధికారులు? బ్రాహ్మణి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముగిసిన తర్వాత ఏదైతే రేపు మరొక 23 గంటల్లో ప్రారంభం కానున్నటువంటి లెక్కింపుకు సంబంధించి ఇటు విజయవాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ స్థానాలు అలాగే ఒక పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే అది విజయవాడ వద్ద ఉన్నటువంటి ఏదైతే నిమ్రా కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ నిమ్రా కాలేజీలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అటు పార్లమెంట్ కూడా ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. అలాగే పక్కనే ఉన్నటువంటి నోవా కాలేజీలో 4 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు ఓటింగ్ కూడా జరుగుతుంది. అయితే రేపు ఉదయం 8 గంటలకు ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ అనేది ముందుగా లెక్కింపు ప్రారంభమవుతుంది. 8:30కు పోస్టల్ బ్యాలెట్ యొక్క ఫలితాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఏదైతే కాలేజీల వద్ద మాత్రం అయితే స్ట్రాంగ్ రూమ్లు అలాగే లెక్కింపు కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావలేకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 81.86% అత్యధిక ఓటు శాతం అయితే నమోదైంది. దీంట్లో అత్యధికంగా దర్శి నియోజకవర్గంలో 90.91% నమోదు కాగా అటు
అత్యల్పంగా తిరుపతి 63.32% మాత్రమే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు జరిగేటువంటి ఈ కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలు ఆ ఏజెంట్లను కూడా సంయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా కవ్వింపు చర్యలకు ఎవరైనా దిగినప్పటికీ కూడా అది ఎదురుదాడి చేయకుండా ఉండేది కూడా ఇప్పటికే వారు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద పరిస్థితి చూస్తే మాత్రం ఏదైతే ఇటు ఓటింగ్ జరిగినప్పటి నుంచి కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ 3 అంచెల భద్రత నడుమ కొట్టదిట్టమైనటువంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇటు ఎవరైతే అభ్యర్థులు యొక్క డౌట్ వ్యక్తం చేస్తారో వారు ఇక్కడికి వచ్చి చూసుకునేలా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కౌంటింగ్ సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు ప్రారంభమైన తర్వాత అది మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రాత్రి 8 నుంచి 9 గంటలకల్లా పూర్తి స్థాయిలో కౌంటింగ్ పూర్తవుతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ఏజెంట్లంతా కూడా ఎన్నికల కమిషన్ సూచించినటువంటి ఇచ్చినటువంటి పాసులతో రావాలి. అలాగే ముందుగానే ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చున్న తర్వాత ఒక్కొక్కరిగా కూడా పంపిస్తారు. అయితే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రంకి వెళ్ళేటువంటి సమయంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యల నడుమ ఇక ఈవీఎంలను తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నోవా నిమ్రా కాలేజీకి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా మోహరించారు. అయితే ఇప్పటికే ఇంటెలిజెన్స్ నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అయితే ముఖ్యంగా ఈసారి జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి అనేక అల్లర్లు జరుగుతాయంటూ కూడా ఇప్పటికే సమాచారం అందింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి ఈసీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇది 3, 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని మద్యం షాపులను కూడా పూర్తిగా మూసివేస్తున్నారు. 3 రోజులు కూడా డ్రై డేని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యాపార సముదాయాలను కూడా పూర్తిగా మూయించి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రేపు ఉదయం ప్రారంభమయ్యేటువంటి ఈ లెక్కింపుకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఇప్పటికే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ మీద అందరూ ఎదురు చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జిట్ పోల్స్ మీదే ఆధారపడి ఉందంటూ కూడా ఆయా పార్టీలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరికి వారే మాదే గెలుపంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే దీనికి తెరపడనుంది. అయితే ఎవరు రాజు ఎవరు బంటు కాబోతున్నారు అనేది మరొక 24 గంటల్లో తేలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బ్రాహ్మణి రైట్, థ్యాంక్ యూ.